Oh, hello, 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 Laila. మాయమైంది నా మనసు నీ వల్ల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము అరుణాచలం నుంచి పాండిచ్చేరి వెళ్తున్నాము. సో అక్కడ 2 బీచ్లు అయితే మేము చూసాము. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మొత్తం చూడండి వీడియో. అరుణాచలం వచ్చాము మేము. నైట్ ఇక్కడ స్టే చేసాము. ఇక్కడ మంచిగా ఉంది. హోటల్ మాత్రం చాలా చాలా బాగుంది, యాత్రి నివాస్. మీరు కూడా ఒకవేళ అరుణాచలం వస్తే ఇక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంది. మీకు వ్యూ చూపిస్తాను నేను. రూమ్స్ కానీ చాలా బాగుంది. ఏసీ, నాన్ ఏసీ ఉన్నాయి. ఒక్కొక్క రూమ్లో 6 మెంబర్స్ అలా ఉండొచ్చు, ఒక్కొక్క రూమ్లో 2 మెంబర్స్ అట్లా కూడా ఉండొచ్చు. చాలా బాగుంది. ఇక్కడ డోర్ మాత్రం వెరైటీగా చేయించింది, చాలా బాగుంది. రూమ్స్. మేము పాండిచ్చేరికి అయితే వచ్చేసాము. ఒక టెంపుల్ దర్శించుకొని అక్కడి నుంచి మేము పాండిచ్చేరి వచ్చేసాము. అందుకే నాకు బొట్లు అవి ఉన్నాయి. టెంపుల్కి వెళ్ళాను, నాకు బర్త్డే కదా ఈరోజు. సో టెంపుల్కి వెళ్ళి దర్శించుకొని బొట్టు ఇట్లా పెట్టుకొని వచ్చాను. సో ఇప్పుడు మనము ఫ్రెంచ్ కాలనీలో వాక్ చేస్తున్నాము. దీని ముందట మనకు రాక్ బీచ్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువసేపు ఉండలేదు, ఎందుకంటే మేము ఇంకో బీచ్లో టైం స్పెండ్ చేయాలని అనుకున్నాం. కాబట్టి ఇక్కడ చూసి కాసేపు అలా స్పెండ్ చేసి ఆ తర్వాత లంచ్ చేసి వేరే బీచ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి హౌస్లు ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఫ్రెంచ్ వాళ్ళే. చెప్పు. అమ్మో ఫ్రెండ్స్, నాకు మస్తు భయం అవుతుంది. పాండిచ్చేరిలో లంచ్ ఇది. నేను ఒక్కదాన్ని ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేశాను, వీళ్ళందరూ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు.
చాలా బాగుంది, నాకు ఇష్టం ప్రాన్స్ బిర్యానీ. లంచ్ అయిపోయిన తర్వాత ఒక చర్చ్కి వచ్చాము. ఇక్కడ చర్చిలు చాలా బాగా కట్టించారు ఫ్రెంచ్ వాళ్ళు, చాలా బాగుంటాయి, చాలా ఎత్తుగా పొడవుగా ఉంటుంది. ఇదేంటో చర్చిల ధ్వజస్తంభాన్ని చూసాను నేను ఫస్ట్ టైము. చర్చికి ఎక్కువ వెళ్ళాను ఫ్రెండ్స్, నిజం ఒప్పుకోవాలి. ఇగో చర్చిలో ధ్వజస్తంభాన్ని చూశాను. చర్చ్ చాలా బాగుంది. చర్చి చాలా అంటే చాలా బాగుంది, మంచిగా కట్టించారు. కాసేపు అలా ప్రేయర్ చేసుకొని కూర్చొని ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళి వేరే బీచ్కి అయితే మేము వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడు మేము ప్యారడైజ్ బీచ్కి వెళ్ళడానికి ఫస్ట్ బోటింగ్ చేసి వెళ్ళాలి. సో బోటింగ్కి అయితే మేము టికెట్స్ తీసుకుంటున్నాము. టికెట్స్ తీసుకొని బోటింగ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అనుకుంటా, 15 మినిట్స్ బోటింగ్ చేసిన తర్వాత అక్కడ మంచిగా బీచ్ ఉంటుంది. చాలా నీట్గా చాలా మంచిగా ఉంటుంది అక్కడ బీచ్. ఫైనల్లీ మనం బీచ్ దగ్గరికి వచ్చేసాము. నేను ఫస్ట్ ఇదే బీచ్ అనుకుంటున్నా, కాకపోతే ఇది కాదు. ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తుంటే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది, చాలా ఫన్నీగా జరిగిపోయింది. నాకు చాలా భయం వేసింది, అది మొత్తం ఇంత పొడుగ్గా ఉంది బీచ్. చూడండి ఇంత ఫన్నీగా అయిపోయిందో. కాకపోతే తొందర టైం అయిపోయినట్టు అనిపించింది బీచ్ దగ్గర. ఇది చూడమ్ముడు, నేను అలా మస్తు క్యూట్ ఉన్నావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే శ్రీకాకుళం పిన్ని. థ్యాంక్ యూ టావిస్ మమ్మీ. ఇది చూడు,
ఇంకా లాస్ట్ డే అన్నమాట. లాస్ట్ డే రోజు కొన్ని టెంపుల్స్ టైం ఉంది, కొన్ని టెంపుల్స్ని దర్శించుకొని మేము ఇంటికి వెళ్ళిపోయాము. సో అందరూ చూడండి ఎండ్ వరకు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నాకు 10K సబ్స్క్రైబర్లు వచ్చిందంటే నేను వేరే కంట్రీకి పోయి నేను వీడియోస్ పెడతాను. మీరు తప్పకుండా 10K సబ్స్క్రైబర్లని నాకు ఇస్తారని ఆశిస్తూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంకా వస్తుంటే ఇవేమో కొత్తగా పనులు ఉంటే తీసుకున్నాను, అంత నచ్చలేదు నాకు.